అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలివి తక్కువగా ఆరోపణ చేశాడో, తెలివి ఎక్కువ ఆరోపణ చేశాడో, లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె, పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు. ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద. దానిలో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, మరొక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రపంచవ్యాపితంగా కోట్లాది మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాదు, పవిత్రతకే కాదు, నాణ్యతకి, పరిశుభ్రతకి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేవాలయం.